కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్నాం. మరి ధ్యాన మిత్రులందరికీ వందనాలు. చక్కగా మరి రోజు సాధన, జ్ఞానము ఈ రెండు మరి చేస్తూ రోజు రోజుకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వాళ్ళు తెలుసుకున్నది, వాళ్ళు నేర్చుకున్నది జ్ఞానం 10 మందికి పంచాలని గురువు చెప్పిన మాటలను బట్టి మరి పంచడానికి కూడా మనం ప్రయత్నిస్తున్నాం. మరి ఈరోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం మనము. మరి ప్రతి వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నాము అని అనుకుంటున్నాం. మరి అయితే ఈ ధ్యానం మనము చేస్తున్నాం. చాలామంది పత్రిగారి దగ్గర ఎవరు గురువు అంటే పత్రిగారు మా గురువు అని చెప్పుకునేటట్టు ఉంటున్నాము. అది గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే నాకు తెలుసుండి మరి పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళే గంటలు గంటలు ధ్యానం చెయ్యగలరు. మరి అంత బాగా మనకి గురువుగారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత రాను రాను కాలక్రమంగా మరి ఎన్నో రకాలు ధ్యానాలు రావడం జరిగింది. మరి ఎప్పుడు కూడా మనకి ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని ఒక క్వశ్చన్ ఉండేది మనలో. అలా ఎప్పుడు విచారణ చేసుకుంటూ ఉన్నప్పుడు నేను చదువుతున్న బుక్స్లో ఎన్ని రకాల ధ్యానాలు ఉన్నా ఏ రకం ధ్యానం గొప్పది అని సాధకుడు తెలుసుకోవాలి అంటే కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పత్రిసారు స్వాధ్యాయం చెయ్యండి అన్న మాట నాకు ఆయన పరిచయం అయిన దగ్గర నుంచి కూడా మరి ఎప్పుడూ కూడా ఏ పుస్తకం చూస్తున్నా పత్రి గారు గుర్తుకొస్తారు. అంటే ధ్యానంలోకి రాకముందు ప్రాపంచికంగా నాలెడ్జ్ ఉన్న పుస్తకాలు నేను చదివినా మరి పత్రిసారితో పరిచయం అయ్యాక ఒక ఆత్మ యొక్క ఉన్నత స్థితి కోరుకున్న సాధకుడు స్వాధ్యాయం ఎక్కువ చెయ్యాలి అనేవారు. ఎందుకంటే గురువు ద్వారా విన్నది కొద్దిగా మాత్రమే ఉంటుంది. మీకు విత్తనాలే గురువు ఇస్తాడు. మరి అవి మహావృక్షాలుగా మారాలి అంటే సాధన స్వాధ్యాయం రెండు ఉంటేనే నీ జ్ఞానం పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ విషయం నాకు చాలా లోతుల్లోకి అంతరాంతరాల్లోకి అంటారు చూడండి, ఆ విధంగా నాకు నాటుకుపోయింది. పత్రిగారు కూడా స్వాధ్యాయం చేస్తున్నాను అంటే చాలా మెచ్చుకునేవారు. మొదట్లో సార్ మెచ్చుకోవాలి అని గొప్పగా చదివేద్దని, ఆ తర్వాత అందులో డౌట్స్ అడిగేదాన్ని. తర్వాత సారే అనేవారు, నీకే డౌట్ వచ్చినా నువ్వు చదివే పుస్తకాల్లో నుంచి మొదట్లో నీకు అర్థమవుతుంది. తర్వాత ఏది మంచి ఏది చెడు అన్నది నీ సాధన వల్ల నీ అంతర్ప్రజ్ఞ బయటికి తెస్తే నీకే అర్థమవుతుంది అనేవారు. అలా ప్రోత్సహిస్తూ ఉండేవారు. మరి ఇలాగా రకరకాల ధ్యానాలు ఎందుకు వస్తున్నాయి ఏంటి, మరి ఏది అసలైన ధ్యానం, మనం ఎలా తెలుసుకోగలం అని నాకు చిన్న అనుమానం ఉంటూ ఉండేది. అప్పుడే నేను చదువుతున్న పుస్తకాల్లో నుంచి నాకు ఏది అసలైన జ్ఞానం అని సాధకుడు తెలుసుకోవాలంటే ఈ 3 పాయింట్లు నేను తెలుసుకోవడం చేశాను. మరి అదే ఈరోజు మీకు మీ ముందు ఉంచుతున్నాను. ఏది అసలైన సాధన, ఏది మంచి సాధన, ఏది కరెక్టు, ఏది మన ఉన్నతికి తీసుకొస్తుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. 3 పాయింట్లలో మనము తెలుసుకుందాం. ఒకటి, ఫస్ట్ పాయింట్, ఏ సాధన అయితే మనసుకు ప్రశాంతతనిస్తుందో అది అసలైన సాధన, మంచి సాధన. ఏ సాధన అయితే నీ మనసుకు ప్రశాంతతనిస్తుందో అది అసలైన సాధన, మంచి సాధన. దీని గురించి ముందు మనం తెలుసుకుందాం. ఏమిటి అంటే మరి ఏ సాధన చేస్తున్నా ధ్యానము అంటే మనం తెలుసుకున్నాం, మనసును కూడా పని చెయ్యలేని స్థితికి తీసుకువెళ్ళడమే. అంటే నిర్విషయ మనః ధ్యానం అని పతంజలి మహర్షి చెప్పాడు. కాబట్టి అంటే మనసు
విషయాలతో ఉంటే, ఆలోచనలతో ఉంటే అది పని చేస్తున్నట్టు. మరి పని చేస్తే దానికి రెస్ట్ ఎక్కడ? అందుకని అది రెస్ట్ లేకుండానే ఉంటుంది. అలసిపోతుంది. గమనించండి, మానవుడు పగలంతా పనులతోటి మనసుతో వర్క్ చేసి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. ఎందుకు? అక్కడ మనసు పని చెయ్యదు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మరి అది ఎరుకలేని స్థితి, అంటే తెలియని స్థితి. అంటే ధ్యానము అంటే తెలిసే స్థితిలో నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలగాలి. అంటే అక్కడ నీ ఎరుకలో మనసుకు ఏ ఆలోచన లేకుండా ఉంచగలిగితే అదే ధ్యానం. అది ఎప్పుడైతే ఆలోచన మానేసి ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఆ సాధన నీకు మంచి సాధన. అందుకే పత్రిగారు మనకి ఏ టెక్నిక్ చెప్పారు? మనసును లొంగ తీసుకోవాలంటే శ్వాసని మాత్రమే గమనించాలి. శ్వాసని గమనించినప్పుడు మనసు పని చెయ్యకుండా ఉంటుంది, ఆగిపోతుంది. ఎందుకంటే మనసు శ్వాస మానవుల్లో ఒక్కసారే ప్రవేశించాయి కాబట్టి మనసు పని చేయకుండా ప్రశాంతంగా ఉండాలంటే కొద్దిసేపు శ్వాసను గమనించగానే నీ మనసు ఏ ఆలోచనలు లేని స్థితికి వెళ్ళి ప్రశాంతత పొందుతుంది అని మనము ఈ విషయాన్ని గమనిస్తే ఏది మనసుకు ప్రశాంతతనిస్తుందో అదే సరి అయిన సాధన అని మనం తెలుసుకున్నాము. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే నీ మనసు ప్రశాంతత పొందుతుంది, అదే సరి అయిన సాధన అని మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. అందుకే ఫస్ట్ పాయింట్గా నేను మీకు ప్రశాంతతనిచ్చే సాధనే అసలైన సాధన, మంచి సాధన అని మహాత్ములు మనకు చెప్పడం జరిగింది అని మనం చెప్పుకుంటున్నాం. ఇక రెండో పాయింట్ వచ్చి, ఏ సాధన చేస్తే నీకు అరిషట్ వర్గాలు నీకు లొంగి ఉంటాయో అదే అసలైన మంచి సాధన. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఏ సాధన చేస్తే అరిషట్ వర్గాలు నీ ఆధీనంలో ఉంటాయో అదే అసలైన మంచి సాధన. ఇక్కడ గమనిద్దాం, అరిషట్ వర్గాలు అనేవి మనసువి. ఆ అన్ని గుణాలు, 6 గుణాలు మనసువి. ప్రతి వాళ్ళకి ఇవి ఉండకూడదు అంటారు. కానీ పత్రిసారి వచ్చే వరకు అందరూ అదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ పత్రిసారి ఏం చెప్పారు? అసలైన సద్గురువు కాబట్టి జ్ఞానాన్ని కాచి వడబోసి మరి జ్ఞానమే తన రూపంగా మార్చుకున్న పత్రిసారు ఏం చెప్పారు అంటే, సృష్టిలో ఇవ్వబడ్డవన్నీ కూడా గొప్పవే, ఏది చెడ్డది కాదు, నీకు ఉపయోగించుకోవడం రావాలి. అంటే అరిషడ్ వర్గాలు అక్కలేకుండా ఉపయోగిస్తే చెడ్డగా ఉంటాయి, అవసరమైనప్పుడు ఉపయోగిస్తే అవి మంచిగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి, అరిషడ్ వర్గాలు ప్రతివాడు ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే ఎక్కడ ఉపయోగించాలో తెలియదు, ఉపయోగించని వాటి కోసం ఉపయోగిస్తున్నాడు. ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే మనసుకు నిగ్రహ శక్తి లేక. ఇప్పుడు చూడండి, కామం మంచిది కాదు అంటారు, అంటే కోరికలు, అది మంచిది కాదు అని తెలిసినా ఆచరణలో పెట్టుకోలేకపోతున్నామంటే మనసుకు నిగ్రహ శక్తి లేదు. ఇప్పుడు చాలామంది మాట్లాడటం మంచిది కాదు, శక్తిని కోల్పోతామంటారు, కానీ ఏదో విషయంలో మాట్లాడేస్తూ ఉంటాం. అంటే నిగ్రహ శక్తి అక్కడ మనసుకు లేదు. మాట్లాడకూడదు అనుకున్నాను కానీ మాట్లాడుతున్నాను, అది వద్దనుకున్నాను కానీ మళ్ళీ ఏదో బలహీనం వచ్చేస్తుంది. ఇట్లా చెప్తాం. క్రోధము, ఇది మంచిది కాదు. మరి చిన్నప్పుడు నుంచి మనకు నేర్పారు, తన కోపమే తన శత్రువు అని. మరి కోపం లేకుండా ఉండాలి అనుకున్నా చీటికి మాటికి కోపం తెచ్చేసుకుంటున్నాం. లోభము, ఎవ్వరికి ఇవ్వకుండా బతుకంతా, మరి అది డబ్బు విషయంలో మరీ జాగ్రత్తగా ఉంటాము. ఇంకా కొన్ని విషయాలు, మరి అవన్నీ చెప్పుకోవడానికి మనకు అంత టైం ఉండదు. కానీ డబ్బు విషయమే కాదండి, ఎవరికైనా ఏదైనా పెట్టాలి అనుకున్నా సరే
ఎంత పిసినారితనం ఉపయోగిస్తాం. మరి అది కూడా మంచిది కాదు. మోహము, మితిమీరిన మమకారం అందరి మీద పెంచుకుంటూ, పిల్లల మీద, రక్త సంబంధికుల మీద, ఒక్కొక్కసారి ఆ మమకారం వల్లే దుఃఖం వస్తుంది. మదము, అహంకారం. ఈ అహంకారం ఏంటి? 3 అహంకారాలు చాలా చెడ్డవి అని చెప్తారు. ధనమదము, విద్యామదము, రూపమదము. ఈ 3 చాలా మందికి 3 కామన్గా ఉంటాయి. కానీ మితిమీరి ఉండడం అది కూడా తప్పే. మరి ఇవన్నీ, మత్సరము, ఈర్ష్య, ఇది మరీ తప్పు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయంటే సాధన లేక, ఆత్మజ్ఞానం లేక, మనసుకి ఏ జ్ఞానము తెలియక, ఎప్పుడు నేను జీవుణ్ణి అనుకునే మానవుల్లో ఇవన్నీ అదుపు తప్పి ఉంటాయి. ఎందుకు అదుపు తప్పాయి? ఆ నిగ్రహ శక్తి లేదు. మరి ఒక సాధకుల్లో మెల్లిమెల్లిగా ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళకి ప్రపంచకంలో ఈ మనసును తిప్పకుండా ఎప్పుడు సాధన చేస్తారు కాబట్టి, ఆ ఏకాంతంలో ఏకాగ్రత గురించి తెలుసుకుంటారు. అంటే సాధన అంటే ఏకాంతంగా ఉండడమే, తనలో తానుకు వెళ్ళిపోవడమే, తనలో తాను ఉండడమే. అక్కడ ద్వైతం అన్నవాడు రెండోవాడు ఉండడు, తనలో తాను అట్లా ఉంటాడు. ఆ సాధనలో శక్తి పెంచుకుంటాడు, విచారణ చేసుకుంటాడు. ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో కోపం ప్రదర్శించి ఎవరినైనా తిట్టినా ఎలా మాట్లాడేస్తామంటే, వాడు తప్పు చేశాడు కాబట్టి నేను తిట్టానంటాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అలా కాదు. అనవసరంగా తిట్టాను, పొరపాటుని తిట్టానని మొదట్లో అంతర్మదనం ఏర్పడుతుంది. ఎందుకు తిట్టకుండా ఉండాల్సిందని. తర్వాత ఆ తిట్టడం కూడా మన నోటంట రాదు. ఎందుకు రాదు అంటే, మనకి నిగ్రహ శక్తి వచ్చింది. అందుకే విచారణ అని ఎందుకు ఊరికే చెప్పరు మహాత్ములు. ముందు సాధన చేశాక నాలో గుణాలని ఏం మార్చుకుంటున్నాను. ఇక్కడ సాధన అంటే ఒకటే, మనసు ప్యూరిఫై అవ్వడం. అలా ఎప్పుడైతే అయిందో, అనవసరంగా ఈ అరిషడ్ వర్గాల్లో ఒక్క గుణాన్ని కూడా మనం ప్రదర్శించం. ఎందుకంటే ఆ మనసు యొక్క బలహీనత అది ప్రదర్శిస్తున్నాము అంటే, మనసు యొక్క బలహీనత. అలా ఉండాలి అనుకున్నా ఉండలేకపోతున్నాం. అందుకే మహాత్ములు మౌనంగా ఉండి సాధన చేసి, తనలో ఏకాంతంగా ఉండి ఏకాగ్రతను పెంచుకుంటూ, ఎప్పటికప్పుడు తను చేసుకున్నవి, తనలో దోషాలు, మలినాలు విచారణ చేసుకుంటూ వివేకంతో ప్రవర్తిస్తారు. ఎప్పుడైతే విచారణ వచ్చిందో మనకి, మన ప్రవర్తన కూడా వివేకంతో ఉంటుంది. మన తప్పు తెలియనంతసేపు వాదిస్తూ ఉంటాం, మన తప్పు తెలుసుకుంటే వాదన కూడా చేయం. అందుకే అరిషడ్ వర్గాలు ఏ సాధన వల్ల ఆ వ్యక్తి ఆధీనంలో ఉంటాయో అదే అసలైన మంచి సాధన అన్నారు. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును శూన్యం చేస్తే, మనసు యొక్క పని లేక అదేం అలసిపోదు. ఆ తర్వాత ఏమైంది? సాధన చెయ్యిగా శూన్యం తెలుసుకోగా ప్రపంచం వైపు ఉన్న మనసుని ఆత్మ వైపు తిప్పినప్పుడు మెల్లిమెల్లిగా ఆత్మశక్తి వల్ల మనసు శక్తివంతమై, అది మనసుగా ఉండకుండా ఆత్మలో లయమై మనసుగా నాశనమై ఆత్మగా మిగిలిపోతుంది. అందుకే చూడండి, మహాత్ముల ప్రవర్తన, వాళ్ళకే మనసు ఉంది కానీ ఆత్మస్థితిలో ఉన్నారు అంటారు. అంటే ఏంటి? ఆ మనసు కూడా ఆత్మగానే ప్రవర్తిస్తుంది. నువ్వే భగవంతుడు అంటే అర్థం ఏంటి? మనసే భగవంతుడిగా మారిపోవడం. అంటే భగవంతుడు అంటే అందరికీ ఇష్టం, కానీ ఇలాంటి మలిన గుణాలు, ఏమి మలిన గుణాలు అంటే అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనే మలిన గుణాలు భగవంతుడికి ఇష్టం కావు. అసలైన ఆరాధన ఏంటి అంటే, భగవంతుడికి మనం చేసే అసలైన ఆరాధన ఏంటి అంటే, ఈ మలిన గుణాలను వదులుచుకుంటూ మంచి గుణాలని,
అంటే ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? క్షమ, ప్రేమ, సానుభూతి, కరుణ, ఇలాంటి గుణాలను మనసుగా అలవాటు చేసుకుంటే జీవుడే దేవుడవుతాడు. అందుకే ఇవన్నీ ముందు మనకి ఎందుకు చెప్తారు మహాత్ములు అంటే, భగవంతుడికి ఏది ఇష్టం కాదు. ఇష్టం కానివి తీసేస్తే ఇష్టమైనవి అలవాటు అవుతాయి. అందుకే ఏమన్నారు? నీ అరిషడ్ వర్గాలు నీ ఆధీనంలో ఉండగలిగితే, ఉంచుకోగలిగితే నీ సాధన వల్ల అదే అసలైన సాధన. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఎందుకు అంటే మనసు యొక్క చంచలావస్థలోనే ఈ 6 గుణాలని ప్రదర్శిస్తాం మనం. మనసుకి ఏకాగ్రతను కల్పించి సాధనలో శక్తివంతం చేసినప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటాం. అక్కడ కోరిక లేదు, క్రోధం లేదు, ఈర్ష్య లేదు, అహంకారం లేదు. మరి ఇవన్నీ పోవట్లేదా? ఇప్పుడు చూడండి, మనం ఎవరినైనా చూసి ఈర్ష్యపడతామా? పడం. ఎందుకు పడం? వాడు గత జన్మలో చేసుకున్న పుణ్యం వాడు అనుభవిస్తున్నాడు. మనకంత పుణ్యం లేదు కాబట్టి మనకింత లేదు. అందుకే జ్ఞానం పెరిగితే ఏ అరిషడ్ వర్గాల్లో ఏది కూడా మనం అక్కర్లేని ప్రవర్తించం. కొన్నిసార్లు ఉండాలి, అది నీ ఆధీనంలో అన్నారు, కానీ లేకుండా అని చెప్పలేదు. ఎప్పుడు మన బద్ధకం మీద మనకు కోపం ఉండాలి, సాధన పెరగాలనే కోరిక ఉండాలి, జ్ఞానం పెరగాలని కోరిక ఉండాలి, 10 మంది కోసం ఈ శరీరాన్ని ఉపయోగించాలనే కోరిక ఉండాలి, నా జ్ఞానాన్ని అందరికీ పంచాలి అనే కోరిక ఉండాలి. నాకంటా వాడు ఎక్కువ చేస్తున్నాడని మళ్ళీ వేసి ఉండకూడదు. నేను చెప్తున్నాను అనే అహంకారము ఉండకూడదు. నాకు ఇవ్వబడింది, అందరిలోని ఆత్మ ఉంది. ఆత్మ నుంచి నా ప్రజ్ఞ బయటకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ గురువు ఇచ్చిన గొప్ప సాధన నేను చేశాను కాబట్టి. నాది గొప్ప సాధన. నాకు ఒక సద్గురువు దొరికాడు. పరమాత్మ కృప వల్ల ఒక సద్గురువు వచ్చాడు. ఆ సద్గురువు వల్ల గొప్ప సాధనని నేను చేస్తున్నాను, గొప్ప జ్ఞానాన్ని నేర్చుకున్నాను. ఎప్పుడు ఆధ్యాత్మిక భాషలో గొప్ప జ్ఞానం అంటామంటే ప్రపంచక జ్ఞానం మామూలు జ్ఞానం, కానీ ఆధ్యాత్మికంగా పరలోకాల గురించి, పరమాత్మ గురించి తెలుసుకుంటాం చూడండి, అది గొప్ప జ్ఞానం. అది ఎప్పుడు అందుతుంటుంది? మనం ఈ అరిషడ్ వర్గాల్ని మన ఆధీనంలో ఉంచుకుని ప్రదర్శించాల్సిన చోట ప్రదర్శిస్తూ, ప్రదర్శించకూడని చోట ప్రదర్శించకుండా, ప్రాపంచికంగా ఈ 6 ప్రదర్శించకూడదు అసలు. అప్పుడే మనం ఎదుగుతాం. ఎప్పుడు ఆధ్యాత్మంలో ప్రదర్శించాం. ఎందుకు అంటే ఆత్మలే అందరూ అని తెలుసుకున్నాం. ఎవరు గత జన్మ కర్మలను బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరికి కొద్ది రోజుల్లోనే జ్ఞానం వచ్చేస్తుంది. వాడు గత జన్మలో సాధన చేసి వచ్చాడు, ఆ జ్ఞానంలో పండుతున్నాడు. ఇదన్నీ ఆధ్యాత్మంలోకి వచ్చాక ఈ అరిషడ్ వర్గాలు మన ఆధీనంలో ఉంటాయి. మన బద్ధకం చూసుకోపం, చేసి సోమరతనం పెంచుకుంటూ బద్ధకాన్ని పెంచుకుంటే ఏ పని మనం చేయలేం. పరోపకార జీవితం జీవించకపోతే పరమాత్మకి ఇష్టలం కాము అని తెలుసుకున్నాం మనం. అందుకే ఎప్పుడు కూడా నేను పొందాలి, 10 మందికి పంచాలి అనే గుణంలో ఉన్నప్పుడు ఈ అరిషడ్ వర్గాలు మనకి దూరంగా ఉంటాయి. భగవంతుడు మెచ్చే గుణాలు నాలో ఉండాలి, అదే ఆయనకి నిత్యారాధన. ఈ మంచి గుణాలనే పుష్పాలనే ఆయనకి నేను అర్పించాలి అని అనుకోవాలి. ఇంత మనం ఎందుకు ఎవరిని ఉపమానం తీసుకోగల? పత్రిసారి దగ్గరికి రాకముందు ఎట్లా ఉన్నాం, పత్రిసారి దగ్గరికి వచ్చాక, రాఘరావు సార్ దగ్గరికి వచ్చాక ఇంత జ్ఞానాన్ని ఎలా పెంచుకుంటున్నాం? మరి ఈ గురువులు ఇద్దరూ కూడా ఎప్పుడు కూడా మనకి సాధన గురించి, జ్ఞానం గురించే బోధిస్తూ ఉన్నారు. దానివల్ల మనకేమవుతుంది? పక్కవాడి గురించి పట్టించుకోకుండా మనకు మనం ఎలా ఎదగాలి, పక్కవాడి బాగు కోసం నేనేం చెయ్యాలి? భగవంతుడికి అత్యుత్తమమైన పూజ ఏంటి అంటే అందరూ బాగుండాలని కోరుకోవడమే, అందరూ జ్ఞానవంతులు అవ్వాలని కోరుకోవడమే అసలైన పూజ. మనం నేర్చుకోవాలి,
10 మందికి నేర్పాలి. ఈ ఆలోచనలో మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాపంచికంలో ఉన్న అరిషడ్ వర్గాలు మననేమీ చేయలేవు. ఈరోజు రాఘరావు గారు కానీ, ఆనాడు పత్రి గారు కానీ ఎవరినైనా కేకలేశారంటే వాళ్ళ కోపంతో కాదు, మనల్ని బాగుపడాలని. మనం బాగుపడాలని అవసరానికే వాళ్ళు కామ్యకర్మలు చేయలేదు, కర్తవ్య కర్మలు చేశారు. ఎందుకంటే వాళ్ళ కర్తవ్యం, గురువుగా వచ్చాక గురువు కర్తవ్యం. అందుకే వాళ్ళకేం కర్మఫలాలు అంటుకోవు. మనం మన స్వార్థం కోసం అది కర్తవ్య కర్మగా కాకుండా కామ్యకర్మగా చేస్తే మరి కర్మఫలం అనిపించాలి. అందుకే గురువుల మాటల్లో మనల్ని సరిదిద్దడానికే ఉంటుంది, కానీ ఆ కోపం వెన్నెలా కరిగిపోతూనే ఉంటుంది. మరి ఈ విధంగా మనం ఏ సాధనలో అరిషడ్ వర్గాలు నీ ఆధీనంలో ఉంచుకోగలుగుతావో అదే అసలైన మంచి సాధన అన్నారు. చూసారా, అరిషడ్ వర్గాలు ఉండకూడదని చెప్పలా, మన ఆధీనంలో ఉండాలి. అంతేకాని తిట్టకూడదు, కొట్టకూడదు అనుకుంటూ పాపం వచ్చేస్తుంది అని అజ్ఞానమే జీవితాంతం వదిలితే వాడు ఎప్పటికీ జ్ఞానం నేర్చుకుంటాడు. అందుకనే అవసరమైనప్పుడు గురువులు కోపాన్ని ప్రదర్శించి శిష్యుల్ని సరిచేసుకుంటారు. అది మనం గ్రహించాలి. అందుకే ఎప్పుడు ప్రదర్శించాలో నేను పత్రికారి దగ్గరికి వచ్చాకే నేర్చుకున్నాను. ఉండకూడదు అనుకునేదాన్ని ఉండాలి అని నేర్చుకున్నాను. సార్ ఒకసారి అడిగారు, మేడం ఉండకూడదు అంటే రాముడు రావణాసురుడిని ఎంచి చంపాడు, భారత యుద్ధాన్ని ఎందుకు సృష్టించాల్సి వచ్చింది, ఆలోచించి ఒక్కసారి. ఉండకూడదు కాదు, అవసరమైనప్పుడు ప్రదర్శించగలగాలి, కానీ నీ ఆధీనంలో ఉండాలి అని. అందుకే ఇప్పుడు ఈ పాయింట్ నేను ఇంత వివరంగా చెప్పడం జరిగింది. ఏ సాధనలో అయితే అరిషడ్ వర్గాలు మన ఆధీనంలో ఉంటాయో అది అసలైన మంచి సాధన. ఎందుకు అంటే ఏ సాధన మనం చేస్తున్నామో, ఎక్కడ జ్ఞానాన్ని పెంచుకుంటున్నామో అదే అసలైన మంచి సాధన. ఇప్పుడు చూడండి, ఒక ఏదైనా సరే మీరు జపం చేస్తే ఇంత జ్ఞానం పెంచుకుంటారా? పూజ చేస్తే పెంచుకుంటారా? స్తోత్రాలు చదివితే ఇంత జ్ఞానం పెరుగుతుందా? తీర్థయాత్రలు తిరిగితే ఇంత పెరుగుతుందా? ఎన్నో నోములు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తారు. ఇవన్నీ కూడా జ్ఞానాన్ని పెంచే సాధనలు కావు, జ్ఞానాన్ని పెరగవు. ఒక్క శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానం, పోనీ ధ్యానం అని పేరు పెట్టి చాలా ధ్యానాలు చెప్తున్నారు, కానీ ఈ జ్ఞానం మరి ఏం నేర్పుతుంది అంటే మిగతా సాధనలన్నీ ద్వైతాన్ని నేర్పుతాయి, శ్వాస మీద ధ్యాస అనే అద్వైతాన్ని నేర్పుతుంది. నేను మొన్న పేరు అనవసరం కానీ ఓ చోటుకి వెళ్ళాం, వేరే సాధన చేస్తున్నారు వాళ్ళు. మనం ఏం నేర్చుకున్నాం పత్రికారి దగ్గర? పిపీలాది బ్రహ్మ పర్యంతము ఆత్మస్వరూపులే, అందరూ ఒక్కటే, దేహాలు వేరు కానీ లోన ఉన్న ఆత్మ పరమాత్మ స్వరూపమే అని నేర్చుకున్నాం మనం. కానీ అక్కడ వాళ్ళకి ఒక బుద్ధుడి బొమ్మ ఎవరో ప్రజెంట్ చేశారు, వాళ్ళు అనేసుకుంటున్నారు మనం బుద్ధుడిని పెట్టుకోంగా. అంటే అర్థం ఏంటి? ఎంత సాధన చేస్తున్నా ఆ ద్వైతాన్ని, శరీరాన్ని చూసి ద్వైతాన్ని వదలలేకపోయారు. అంటే అక్కడ వాళ్ళ గురువు అంతే నేర్పాడు. అంటే ఏమిటి, ఇక్కడ బుద్ధుడు వేరు, జీసస్ వేరు, మహమ్మద్ వేరు అని భావాలు మనకు ఉన్నాయా? గురువు దగ్గర ఏం నేర్చుకున్నాం? రూపాలు వేరేనా, అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఒక్కడే, దేహాలు ఎప్పుడు చూడకూడదు అని మనం గురువు దగ్గర నేర్చుకున్నాం. అక్కడ ఒక వ్యక్తి వస్తే అది వేరే మతం, వేరే మతం అనుకుంటున్నాము అంటే అక్కడ వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది, మనం పత్రికారి దగ్గర నేర్చుకున్న నాలెడ్జ్ ఎంత గొప్పది ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎంత గొప్పగా మనల్ని ఉన్నతులుగా తయారు చేశారో అర్థం చేసుకోండి. అంటే ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన చూస్తూ విచారణ చేసుకుంటే నాకు నా గురువు నేర్పిన జ్ఞానం ఎంత గొప్పది అన్నప్పుడు మరొక్కసారి పత్రికారికి దండం పెట్టుకుంటాం మనం. అంత జ్ఞానాన్ని పెంచుకుంటూ, జన్మలను తగ్గించుకుంటూ, కర్మలను తగ్గించుకుంటూ బతుకుతుంది. అరిషడ్ వర్గాలే ప్రదర్శిస్తే ఎన్ని కర్మలు చేస్తాం,
అవి మన ఆధీనంలో ఉండి ఎప్పుడు అవసరమో అప్పుడే చేస్తే ఎన్ని కర్మలు తగ్గించుకుంటున్నాం. అందుకే అసలైన మంచి సాధన అరిషడ్ వర్గాలు నీ ఆధీనంలో ఉండాలి. ఇక 3వ పాయింట్ ఏమిటి అంటే, ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితిలో నీవు నిలిచిపోవాలి. ఇదే మంచి సాధన. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జ్ఞానము అన్నది బుద్ధిలో ఉంటుంది. అందుకే జ్ఞానం పెంచుకోనప్పుడు గురువులు ఏం చెప్తారు అంటే, బుద్ధిని వికసింప చేసుకో అంటారు. ఫస్ట్ మనకి ఈ ఆధ్యాత్మిక జీవితంలో బుద్ధి బాగా పదును పెట్టాలి. అందుకే సాధన. సాధన ఎందుకు అంటే ఆ బుద్ధికి పదును షార్ప్గా తయారై ప్రతి విషయాన్ని, ఇది స్వాధ్యాయం ద్వారా మరి సాధన ద్వారా పెంచుకుంటాం, వికసింప చేసుకుంటాం. అంటే నువ్వు చదివినవి విన్నవి చెప్పడం నీ బుద్ధి యొక్క చాతుర్యత. కానీ ఇంకా ఉంది. ఒక పత్రిసార్లాగా, ఒక బుద్ధుడిలాగా, ఒక శంకరాచార్యులాగా మరి ఎన్నో సద్గ్రంథాలు మనకు అందించారు. అది ఎలా వస్తోంది అంటే మన ప్రజ్ఞ, అంటే మన ఆత్మలో నుంచి ఈ జ్ఞానం బయటకు వస్తోంది. వాళ్ళందరికీ అది వచ్చింది. ఇప్పుడు వ్యాసుడు రాశాడు అంటే ఆయన సాధనలో కూర్చున్నాడు, ఆ ఆత్మలో ఉన్న ప్రజ్ఞ అంతా బయటకు వచ్చింది. ప్రజ్ఞానం బ్రహ్మ కదా, ఆత్మే పరమాత్మ, పరబ్రహ్మ. మరి అక్కడ ఆయన దగ్గరే ఉంది జ్ఞానం అంతా. అది మనసును తీసి మనసును శూన్యం చేశాక ఆ శూన్యంలో ఉండేది ఆత్మే కాబట్టి అక్కడ నుంచి వస్తుంది. అందుకే గురువులు ఏం చెప్పారు మనకి, ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితిలో నిలిచిపో. నీ సాధన అంతవరకు అంటే నీ అంతర్వాణి, నీ అంతరాంతరాలలో నుంచి ఆ ప్రజ్ఞ వెలుపలికి వచ్చే వరకు ఇది తెచ్చుకునే సాధనే అసలైన సాధన. ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితిలో నీవు నిలిచిపోవాలి. అంటే నీ సాధన ఎంతవరకు వెళ్ళాలి? చదవడం వినడం అంతవరకు వచ్చేసినట్లు కాదు, నీలో నుంచి అంతర్ప్రజ్ఞ. మరి ఈరోజు 45 పుస్తకాలు రాఘరావు గారు రాశారంటే ఆయన అంతర్ప్రజ్ఞ ఎంత బయటకు వస్తోంది చూడండి. ఎక్కడో అక్కల లైవ్ ఎగ్జాంపుల్ రాఘరావు సరే. మరి అంత స్థితి రావాలి మనకి. చూసి చదవడం విన్నది, చదివింది చెప్పడమే మనకు కష్టంగా ఉంది కదా. మరి మనలో నుంచి రావాలి అంతర్ప్రజ్ఞ అంటే మరి ఎంత సాధన ఉండాలి. అందుకే ఏమన్నారు మహాత్ములు, నీ అంతర్ప్రజ్ఞని బయటికి తీసే వరకు నీ సాధన ఉండాలి. అప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితిలో బయట ఏముంది, ఇంకా మొత్తం అంతా పరమాత్మ స్వరూపమే. అణువు సర్వ కల్విదం బ్రహ్మ అని తెలుసుకున్నావు. కానీ ఆ ప్రజ్ఞని నీకు అందాలి అంటే, నీ ఇంద్రియాలకి అందాలి అంటే అంత సాధన చెయ్యాలి మనం. ఎందుకంటే మనసు ఉంది కదా, ప్రపంచంలో తిరుగుతుంది కదా, అది మురికి చేసుకుని వస్తుంది కదా. ఆ మురికిని వదలగొట్టి దాన్ని పని చేయనివ్వకుండా పడుకోబెట్టి, అంటే శూన్యంలో ఉంచి నీ అంతరంలోంచి వచ్చే ప్రజ్ఞను వెలుపలికి వస్తున్నప్పుడు నువ్వు విని అదే చెప్తావు. నీ ప్రజ్ఞ బయటికి రావాలి. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితిలో నీవు నిలిచిపోవాలి. ఎప్పుడైతే ఆత్మే పరబ్రహ్మం అని తెలుసుకున్నావో ఆత్మ నుంచి వచ్చేదంతా ప్రజ్ఞే. బుద్ధిలో ఉన్నది జ్ఞానం, ఆత్మలో ఉన్నది ప్రజ్ఞ. దాన్ని జ్ఞానం అనరు, జ్ఞానస్వరూపుడని చెప్తాం, కానీ ఆ ప్రజ్ఞ అంటాం అన్నమాట. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితిలో నువ్వు ఉండాలి అంటే అంత ప్రజ్ఞ నీలో నుంచి రావాలి. మహాత్ములను చూస్తే తెలుస్తుంది, ఎన్ని సత్గ్రంథాలు రాసి ధర్మాన్ని రాశారు, ఎన్ని గ్రంథాలు మనకి రాసిచ్చారు. మరి వశిష్ఠులు వారి యోగ వాసిష్ఠుని చూస్తే ఎంత గొప్ప గ్రంథం, 30,000 శ్లోకాలతో రాసిచ్చారు. భగవద్గీత కృష్ణుడు ఏమైనా పుస్తకం చదివి చెప్పాడా? 700 శ్లోకాలుగా మనకు అందించడం జరిగింది. ఎన్ని గీతలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళు చెప్పారు అంటే లోన ప్రజ్ఞ వచ్చింది వాళ్ళకి. ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితిలో నిలిచారు వాళ్ళు. అంత సాధన ఉంది వాళ్ళకి. మనం అంత సాధన చెయ్యాలి అని మన లక్ష్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ఉత్తమమైన మంచి సాధన ఏది అంటే
ఈ 3 నీకొస్తే అదే మంచి సాధన. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, అరిషడ్ వర్గాలు మన ఆధీనంలో ఉంచుకోవడం, ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితిలో మనం నిలిచిపోవడం. ఈ 3 ఏ సాధనతో నువ్వు సాధిస్తావో అదే ఉత్తమమైన మంచి సాధన. అది బాగుందేమో, ఇది బాగుందేమో, ఆ గురువు దగ్గరికి వెళ్తే కర్మలు తీరే, ఈ గురువు దగ్గరికి వెళ్తే ఐశ్వర్యాలు వచ్చాయి, ఈ గురువు దగ్గరికి వచ్చాక ఆరోగ్యం బాగుంది. ఇవి కాదండి సాధన. దానికి కాదు, ఇహంలో దానికి కాదు, పరంలో దానికి, పరమాత్మ కోసమే సాధన. ఇది తెలుసుకున్న జ్ఞానే భగవంతుడు అవుతాడు. మరి మనం గురువుకి ఇచ్చే గురుదక్షిణ ఏంటి అంటే, మనం ఉన్నతులుగా ఎదగడమే గురువుకి ఇచ్చిన గురుదక్షిణ. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు, మరి అద్భుతమైన సాధన, అద్భుతమైన జ్ఞానం ఈరోజు తెలుసుకుంటున్నామంటే ఎంత గొప్ప గురువుని పొంది ఈరోజు ఇంత ఉన్నత స్థితిలోకి ఎదగగలుగుతున్నామంటే అలాంటి గురువుకి మరొక్కసారి వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా